సినిమా అయిన మహాన్ నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మ్యాటోలోకి వెళ్దాం. నరకటం మొదలు పెడితే ఏ ముక్క ఎవడదో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. బాలయ్య ఫేమస్ డైలాగుల్లో ఇది కూడా ఒకటి. ఆ మాదిరే బాలయ్య బాక్స్ ఆఫీస్ బరిలో దిగితే ఎవరికెంత లాభం వచ్చిందో లెక్కెట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు అని అర్థం అవుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి కలెక్షన్ లో చూస్తుంటే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని ఓ ప్రశ్నోట్ రూపంలో బయటకు వదిలారు. మహా సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతున్నారులే. వాళ్ళు అలా సంతోషపడటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే విడుదలై వారం తిరగకుండానే పెట్టిన పెట్టుబడి వెనక్కొచ్చేయటమే కాదు, లాభాల జాతర మొదలయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. మూడో రోజు కలెక్షన్లు ఆ రేంజ్ లో మురిపించాయి. మరి మూడో రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో గౌతమిపుత్ర శాతకర్ణి 6.5 కోట్ల షేర్ వసూలు చేయడం జరిగింది. దాంతో 2 తెలుగు స్టేట్స్ లోనే గౌతమిపుత్ర శాతకర్ణి షేర్ 21 కోటికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల షేర్ శాతకర్ణి అకౌంట్ లో జమ అయి ఉంటది అన్నది రిపోర్ట్. మరి ముఖ్యంగా అమెరికాలో బాలయ్య ఫినామినల్ రన్ కొనసాగిస్తున్నారు. ఈ సీజన్ లో రిలీజ్ అయిన మిగతా సినిమాల మీద ఫుల్ డామినేషన్ కనబరుస్తున్నారు. ప్రీమియర్స్ తో కలుపుకుని 3 రోజుల రన్ తో గ్రాండ్ గా $1 మిలియన్ క్లబ్ లోకి తొలిసారి అడుగు పెట్టారు నటసింహం. థర్డ్ డే అంటే శనివారం రోజున $3,20,000 గౌతమిపుత్ర శాతకర్ణి యుఎస్ లో వసూలు చేయడం విశేషం. 1 మిలియన్ టచ్ చేయడంతో బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. ఇక లాభాల వేట యుఎస్ లో మొదలవుతుంది. 3 రోజుల కలెక్షన్లతోనే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని టౌన్స్ లో బ్రేక్ ఈవెన్ వచ్చేసింది అన్నది రిపోర్ట్. వాళ్ళు కూడా 4వ రోజు నుంచి లాభాలు తీసుకోవడం మొదలు పెడుతున్నారు. అలాగే సండే కలెక్షన్లతో కొన్ని డిస్ట్రిబ్యూషన్ ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ ఉంటుంది అని అంచనాలు కడుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర గౌతమిపుత్ర శాతకర్ణి ప్రదర్శిస్తున్న మ్యాజిక్ ను చూసి ఫస్ట్ వీక్ లోనే ఈ సినిమాతో బిజినెస్ చేసిన వాళ్ళందరూ కంప్లీట్ సేఫ్ అయిపోతారు. ఇక అక్కడి నుంచి లాభాల సంక్రాంతి అని ట్రేడ్ అప్పుడే ఓ అభిప్రాయానికి వచ్చేసింది. జనరల్ గా బాలయ్య వ్యవహారం ఎప్పుడు ఇలానే ఉంటది. లాభాలు పంచడం మొదలు పెడితే పెట్టిన పెట్టుబడికి 2-3 రెట్లు పండగ చేసుకుంటారు వ్యాపారం చేసిన వాళ్ళు. ఈ పండగకి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో వ్యాపారం చేసిన వాళ్ళందరూ మంచి లాభాలు తీసుకోవటం ఖాయం అని చాలా గట్టిగా వినబడుతుంది ట్రేడ్ సర్కిల్లో. 19వ తారీఖు వరకు స్కూల్స్ కి కాలేజెస్ కి ఇంకా సెలవులు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే లోపలే గౌతమిపుత్ర శాతకర్ణి సరికొత్త సంచలనాలకి తెరతీసే అవకాశాన్ని ఊహిస్తున్నారు. చూద్దాం వీకెండ్ తర్వాత మొదలయ్యే వీక్ లో బాలయ్య ప్రభంజనం ఎలా ఉంటుందో. మరొకటితో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.